ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం 16వ డివిజన్లో విస్తృత ప్రచారం నిర్వహించిన రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ కుమార్. చిత్తూరు, జూలై 31వ తేదీ. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నియోజకవర్గంలోని 16వ డివిజన్లో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను వారు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. అదేవిధంగా 16వ డివిజన్లో ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు, స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని వరుణ్ కుమార్ తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఈరోజు దుర్గానగర్ కాలనీ 16వ డివిజన్ నిర్వహించడం జరుగుతోంది. తెలుగు యూత్ తరఫున మాకు కూడా ఆదేశాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్ళి మేము చేసిన అభివృద్ధి మీద, మేము చేసిన సంక్షేమం మీద చెప్పాలని. సో తద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి దుర్గానగర్ కాలనీలో ఈ 2 ఏళ్ల ప్రభుత్వం ఏం చేసింది, స్థానికంగా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ఏం చేశారనే విషయం మీద కూలంకషంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఓటర్తో చర్చించి ప్రతి ఇంటికి వెళ్ళి మా అభివృద్ధి మీద, మా సంక్షేమ పథకాల మీద వివరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా దుర్గానగర్ కాలనీలో గత 4 రోజులుగా ఇంటింటికి తెలుగుదేశం చాలా ఉత్సాహంగా జరుగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా మాతో మమేకమై మాతో పాల్గొని ఇక్కడ ఎమ్మెల్యే గారు స్థానికంగా చేసినటువంటి అభివృద్ధి, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద అత్యంత విశేష స్పందన జరుగుతుంది. మాకు దుర్గానగర్ కాలనీలో వ్యక్తిగతంగా నాకు కూడా ఎన్నో పరిచయాలు ఉండటం వల్ల, ఇక్కడే నా బాల్యం ఉండటం వల్ల, 27 ఏళ్ళు ఇక్కడ ఉండటం వల్ల, ఎంతోమందికి నాకు సుపరిచితులు ఉండడం వల్ల వాళ్ళందరితో కూడా కలిసి దుర్గానగర్ కాలనీ అభివృద్ధి మీద, ఇక్కడ దుర్గానగర్ కాలనీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆశ ఏంటి, దుర్గానగర్ కాలనీని ఏం చేస్తే మరింతగా అభివృద్ధి చెందుతాం అనే విషయం మీద ఇక్కడ ఓటర్స్ చర్చించడం జరిగింది. ఇక్కడ ఓటర్స్ కూడా మాకు తగిన సూచనలు చేశారు. ఇప్పటికే మేము చాలా బాగా చేస్తున్నామని, ఇంకా కొన్ని విషయాలు బెటర్గా చేస్తే ఇంకా బాగుంటుందని అడిగారు. కాబట్టి ఆ దిశలో ముందుకు పోతాం. ఎమ్మెల్యే గారు దుర్గానగర్ కాలనీ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ ప్రత్యేక దృష్టిలో భాగంగా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా దుర్గానగర్ కాలనీ జరిగే విషయాన్ని అప్డేట్ చేసి, ఆ అప్డేట్ చేసినటువంటి విషయాలని ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకొని మరింత ఫోకస్డ్గా దుర్గానగర్ కాలనీలో ఒక సిస్టమేటిక్ అప్రోచ్గా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్ష. అన్నిటికంటే మించి దుర్గానగర్ కాలనీ మోడల్ వార్డుగా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.